అమ్మా, నాన్న, నాకింకా 23 ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఎందుకు? నేనింకా కెరీర్‌లో మంచిగా స్థిరపడాలి. చూడమ్మా రాధా, ఎంత సంపాదించినా ఆడపిల్ల జీవితం ఒక కొలిక్కి రావాలంటే పెళ్లి జరగాలి. రాధ కళ్ళల్లో మెరుపు, మాటల్లో ధైర్యం కలబోసిన ఆధునిక అమ్మాయి. ఆమెది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి శివరామయ్య గారు రిటైర్ అయిన స్కూల్ టీచర్. రాధా తల్లి పద్మజకు కూతురంటే ఎంతో ప్రాణం. ఇంజనీరింగ్ పూర్తయ్యాక రాధాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. కూతురికి మంచి ఉద్యోగం వచ్చిందని రాధా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. రాధాకు ఉద్యోగం వచ్చాక కొన్ని రోజులకు ఇంట్లో కొత్త చర్చ మొదలైంది. ఎంత సంపాదించినా ఆడపిల్ల జీవితం ఒక కొలిక్కి రావాలంటే పెళ్లి జరగాలి అనేవారు శివరామయ్య. పద్మజ కూడా అవే ఆలోచనలు. అమ్మా, నాన్న, నాకింకా 23 ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇంకా కెరీర్‌లో మంచిగా స్థిరపడాలి అని రాధా ఎంత చెప్పినా శివరామయ్య, పద్మజాలు వినిపించుకోలేదు. రాధా కోసం సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. శివరామయ్యకు రఘురాం అనే చిరకాల స్నేహితుడు ఉన్నాడు. వారి స్నేహం 20 ఏళ్ల నాటిది. ఇద్దరివి ఒకే చోట ఉద్యోగాలు, ఒకే ఊరిలో ఇల్లు, ఒకే విధమైన ఆలోచనలు. రఘురాం భార్య అనసూయమ్మ. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు మధు. మధు కూడా రాధాలాగే ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో మరో పెద్ద ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా ఉన్నాడు. ఒకసారి రఘురాం శివరామయ్యలు, మన పిల్లలు పెళ్లి చేసుకుంటే మన స్నేహబంధం మరింత బలపడుతుంది అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మొదటిసారి 2 కుటుంబాలు కలుసుకున్నాయి. రాధ, మధు పక్కపక్కనే కూర్చున్నారు. మధులో ఏదో తెలియని నిర్లిప్తత, పెదవులపై మొక్కుబడి నవ్వు మాత్రమే. మధు రాధా వైపు చూశాడు. రాధ చాలా సింపుల్గా కానీ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. రాధాకు మధు చూడగానే నచ్చాడు. అతని రూపం, చిరునవ్వు ఆమెను ఆకర్షించాయి. కానీ మధు మనసులో మరో ఆలోచన ఉంది. ఇప్పుడే పెళ్ళెందుకు? అమెరికా ఆన్సైట్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ పెళ్లి నా ప్లాన్స్ను పాడు చేస్తుంది అని భయపడ్డాడు. పెళ్లి చూపులయ్యాక ఇంటికి వెళ్ళి మధు తన తండ్రి రఘురాంతో ఇలా అంటాడు. నాన్న, నాకిప్పుడే పెళ్లి వద్దు. ఇంకో 2 ఏళ్ళు టైం ఇవ్వండి. నేను ఆన్సైట్ వెళ్ళాలనుకుంటున్నాను అని మధు తన తండ్రితో గట్టిగా చెప్పడానికి ప్రయత్నించాడు. రఘురాం నొసలు చిట్లించి ఇలా అంటాడు. చాలు మధు, ఇది మంచి సంబంధం. ఇంకేం ఆలోచిస్తున్నావు? పెళ్లి తర్వాత కూడా నువ్వు ఆన్సైట్ వెళ్ళొచ్చు. ఈ పెళ్లి నీ ఆన్సైట్కేం అడ్డు కాదు. మా మాట విను అంటూ ఆ విషయాన్ని అక్కడే ఆపేశాడు రఘురాం. తల్లిదండ్రుల బలవంతం ముందు మధు తలవంచక తప్పలేదు. ఇష్టం లేని పెళ్లికి సరే అన్నాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ఇంట్లో సందడి, సంతోషం. రాధ పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ఆమె కళ్ళల్లో చిన్న భయం. మధుని చూస్తే ముభావంగా ఉన్నాడు. ఏంటమ్మా, ఆయన అంత సీరియస్గా ఉన్నారు అని తల్లి పద్మజాను అడిగితే, అదేం లేదులేవే, పెళ్లి కొడుకు కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నాడు అంతేలే అని కొట్టిపారేసింది పద్మజ. పెళ్లి వేదిక, వేదమంత్రాలు, బంధువుల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య మధు రాధా మెడలో తాళి కట్టాడు. ఆ తాళి కట్టే క్షణంలో కూడా మధు కళ్ళల్లో ఎక్కడా సంతోషం లేదు. కేవలం ఒక మొక్కుబడి చర్య మాత్రమే. రాధ కళ్ళ నిండా ఆశ, అతడి కళ్ళలో నిరాశ. నేను పెళ్లి చేసుకుంటున్నాను, కానీ ఈ బంధం నాకిష్టం లేదు అన్నట్టుగా ఉంది మధు ముఖ కవలిక. ఆ క్షణం రాధా గుండె ఒక్కసారిగా భారమైంది. ఏంటిది, మధుగారు అంత కోపంగా ఉన్నారేంటి అని మనసులో అనుకుంది. పెళ్ళయ్యాక రాధ అత్తగారింట్లో అడుగుపెట్టింది. అంతా కొత్త వాతావరణం. రాధ అత్తగారు అనసూయమ్మ చాలా మంచి మనిషి. మా ఇంటికి మహాలక్ష్మివి వచ్చావు రాధా. నువ్వు మా కోడలివి కాదు, కూతురివి అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. అత్తగారు చూపిన ఆ మమకారం రాధాకు తన తల్లిని గుర్తు చేసింది. రాత్రి భోజనం దగ్గర రాధా కూర్చుంటే, చూడమ్మా రాధా, ఈరోజు నీకు ఇష్టమైన బెండకాయ పులుసు చేశాను అని దగ్గరుండి వడ్డించింది. రాధాకు అనసూయమ్మ కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. కానీ మధు ప్రవర్తన రాధాకు అంతు చిక్కలేదు. మొదటి రాత్రి గదిలో మధు చాలాసేపు ల్యాప్టాప్లో పని చేసుకుంటూ కూర్చున్నాడు. రాధ పక్కనే మౌనంగా కూర్చొని ఉంది. రాత్రి 1 గంట దాటాక మధు ల్యాప్టాప్ మూసి,
సారీ రాధా, నాకు రేపు ముఖ్యమైన డెడ్లైన్ ఉంది. నువ్వు ఇబ్బంది పడకు. నువ్వు వెళ్ళి పడుకో. అని చెప్పి తను పక్కన్నే మరో మంచంపై పడుకున్నాడు. రాధాకు మాట రాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అతని భార్యనే కదా, ఆయనకు నేనంటే ఏమాత్రం ఇష్టం లేదా అని మనసులో బాధపడింది. ఆ తర్వాత రోజులు కూడా అలాగే గడిచాయి. మధు ఉదయం లేవగానే జిమ్, ఆ తర్వాత స్నానం, బ్రేక్ఫాస్ట్, ఆఫీస్కి పరుగు. రాధా వైపు కనీసం సరిగ్గా చూసేవాడు కూడా కాదు. ఒకవేళ పొరపాటున కళ్ళు కలిస్తే వెంటనే మొహం తిప్పుకునేవాడు. రాధాకు మధు అంటే ఇష్టమే. ఎలాగైనా అతనితో మాట్లాడాలి, తమ బంధాన్ని నిలబెట్టుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఒకరోజు మధు కాఫీ తాగుతున్నప్పుడు, మధు గారు, మొన్న ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు కదా, ఎలా జరిగింది అని అడిగింది. మధు కప్పు కింద పెట్టి, బానే జరిగింది, కానీ నీకు ఆ వివరాలు అనవసరం అని మొహంపై చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధు అన్న మాటలకు రాధ కొద్దిగా బాధపడింది. కానీ తన ప్రయత్నం ఆపలేదు. ఒకరోజు అనసూయమ్మతో మాట్లాడి మధుకు ఇష్టమైన పాయసం తయారు చేసింది. మధు టేబుల్ దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు కడుపు నిండుగా ఉంది, ఇప్పుడేమీ వద్దమ్మా అని చెప్పి రాధా వైపు ఒక్కసారి కూడా చూడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాధా చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది. ఆ బాధతో లోపలే కుమిలిపోయేది. కానీ అత్తగారి మంచితనం తనకు ఆసరాగా నిలిచింది. ఒకరోజు రాధా కళ్ళల్లో నీళ్లు చూసి అనసూయమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా రాధా, ఏమైంది అని అడిగింది. రాధా కన్నీళ్లు ఆపుకొని, ఏం లేదత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పింది. నువ్వు నా దగ్గర దాచిపెట్టలేవమ్మా. మధు నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు కదా. రాధ ఏడుస్తూ, అవునత్తయ్య, ఆయన నాతో అస్సలు మాట్లాడట్లేదు. నేను చేసిన పాయసం కూడా ముట్టలేదు. ఆయనకి నేను అసలు నచ్చలేదా? అనసూయమ్మ రాధాను దగ్గరకు తీసుకొని, ఒసే పిచ్చిపిల్ల, వాడికి నువ్వు నచ్చకపోవడం ఏంటి? నీలాంటి అమ్మాయి కళ్ళ ముందుంటే ఏ భర్త మాత్రం చూడకుండా ఉంటాడు? వాడిది చిన్నప్పటి నుండి ఒకటే ధ్యాస, పని, లక్ష్యం, టార్గెట్లు. మానవ సంబంధాలు, భావోద్వేగాలు వాడి బుర్రలోకి ఎక్కవు. మరి ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? నా వైపు నుండి ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆయన దూరం పెడుతున్నారు. నువ్వేమీ భయపడకమ్మా, వాడి మొండితనం నాకు తెలుసు. నువ్వు ఇంకొంచెం ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. నువ్వు నా కూతురు లాంటి దానివి. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, నేను నీకు అండగా ఉంటాను. థ్యాంక్స్ అత్తయ్య. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. మీరుండబట్టే నాకు ధైర్యంగా ఉంది. సరే సరే, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇక వెళ్ళు. ఈరోజు నీకోసమే ఆలూ ఫ్రై చేశాను, తిని వెళ్ళు అని అంటుంది అనసూయమ్మ. అనసూయమ్మ మమకారం రాధాకు ఆ ఇంట్లో ఒక ఆసరా దొరికినట్టు అనిపిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. మధు మాత్రం ఎప్పుడూ తన పనిలో నిమగ్నమై ఉండేవాడు. రాధ ఎంత అందంగా రెడీ అయినా, ఎంత పద్ధతిగా ఉన్నా మధు దృష్టిని ఆకర్షించలేకపోయింది. అలా అని మధుకు రాధ అంటే ఇష్టం లేదని కాదు. అతడి ఉద్దేశం రాధాను బాధ పెట్టడమూ కాదు. కేవలం అతని కెరీర్ లక్ష్యాలు అతన్ని నిద్రపోనివ్వడం లేదు. మధు ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించేవాడు. నేను 2 ఏళ్లలో ఆన్సైట్ వెళ్ళాలి. నా టీంకి లీడర్గా అమెరికాలో ఉండాలి. ఈ పెళ్ళి, బంధం, భార్య, బాధ్యతలు ఇవన్నీ నన్ను లక్ష్యం నుండి దూరం చేస్తాయి. నేను రాధాను పట్టించుకోకపోతే ఆమెకు విసుగొచ్చి ఆమె నన్ను అర్థం చేసుకొని దూరం జరుగుతుంది. అప్పుడు నేను నా కెరీర్ మీద పూర్తి ఫోకస్ చేసుకోవచ్చు అని అనుకునేవాడు. రాధా పట్ల ఇష్టం లేక కాదు, తన పనులకు అడ్డు వస్తుందేమో అన్న భయం ఉండేది మధుకు. అతను ఉద్దేశపూర్వకంగా రాధాకు దూరంగా ఉండేవాడు. అందుకే రాధా చేసే ప్రయత్నాలను తిరస్కరించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. రాధ ఉద్యోగం, ఇంటి పనుల మధ్య చిక్కుకుపోయింది. మధు తన ప్రపంచంలో తనుండేవాడు. ఒకరోజు ఉదయం మధు ఆఫీస్కి బైక్పై వెళ్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోడ్డుపై ఉన్న గుంతను గమనించలేదు. బ్రేక్ వేసేలోపే బైక్ స్కిడ్ అయి కింద పడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. అప్పుడు రాధ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్లో ఉంది. తన ఫోన్కి అనసూయమ్మ నుండి కాల్ వచ్చింది. అమ్మా రాధా, మధుకి యాక్సిడెంట్ అయిందమ్మా.
కాలు ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలంటున్నారు. అని ఏడుస్తూ చెప్పింది అనసూయమ్మ. రాధ చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద పడింది. ఒక నిమిషం తర్వాత మళ్ళీ కోలుకొని రాధ ఇలా అంది, అత్తయ్య ధైర్యంగా ఉండండి, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి వెంటనే ఆఫీస్ నుండి బయలుదేరింది. హాస్పిటల్కు చేరుకుంది. మధు కాలికి బ్యాండేజ్ వేసి బెడ్పై నిస్సత్తువగా పడుకున్నాడు. రఘురాం, అనసూయమ్మ బాధగా ఉన్నారు. రాధ పరుగున వెళ్ళి అత్తగారిని ఓదార్చింది. మధు రాధాను చూశాడు. అతని కళ్ళల్లో చిన్న ఆశ్చర్యం. అదేంటి, రాధాను నేను ఇంతకాలం దూరం పెట్టినా కూడా నన్ను చూడడానికి ఇంత కంగారుగా వచ్చిందేంటి? అని అనుకున్నాడు. మధుగారు, ఎలా ఉంది మీకిప్పుడు? జాగ్రత్తగా ఉండాలి కదా అని కన్నీళ్లు పెట్టుకుంది. అంతలో డాక్టర్ వచ్చి, ఫ్రాక్చర్ కొంచెం గట్టిగా అయింది, చిన్న ఆపరేషన్ చేసి రాడ్ వేయాలి, 1 నెల రోజులు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇంటి దగ్గర కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి వెళ్లారు. 4 రోజుల తర్వాత మధును హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధు తన గదిలో బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. రాధాకు ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి మధుని చూసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. అనసూయమ్మ వంట, మిగతా పనులు చూసుకుంటున్నా మధు వ్యక్తిగత అవసరాలు, మందుల వేళలు రాధా చూసుకునేది. రాధ రోజు ఉదయం 6 గంటలకు లేచి మధుకు కాఫీ ఇచ్చేది. మందులు, క్యాలరీలతో కూడిన ఆహారం, స్పాంజ్ బాత్, బాత్రూమ్ వరకు సాయం. ఇవన్నీ ఆమె ప్రేమతో చిరాకు పడకుండా చేసింది. మధును నవ్వించడానికి చిన్న చిన్న జోకులు చెప్పేది. అతని బాధను తన బాధగా భావించేది. ఒకరోజు మధుకు బాగా నొప్పిగా బాధపడుతుంటే మధు చేయి పట్టుకొని, మధుగారు ధైర్యంగా ఉండండి, అంతా బాగా అవుతుంది అని ధైర్యం చెప్పింది. ఆ స్పర్శ, ఆ మాట మధు గుండెను తాకింది. నేను ఎంతలా దూరం పెట్టినా ఈ అమ్మాయి నా కోసం ఇంత చేస్తుందేంటి అని మనసులో అనుకున్నాడు మధు. మరో రోజు రాత్రి రాధ మధుకి మందులు వేసి పడుకోవడానికి వెళ్తుంటే మధు పిలిచాడు. రాధా, నీకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా, నువ్వు వర్క్ మానేసి నా కోసం ఇంత కష్టపడటం ఎందుకు? అని అడిగాడు. అందుకు రాధా నవ్వి ఇలా అంటుంది, నాకు ఆఫీస్ వర్క్ అంటే మీరే ముఖ్యం మధుగారు. నేను నైట్ షిఫ్ట్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మీరు కంగారు పడకండి, మీ ఆరోగ్యం బాగుంటే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతలో అనసూయమ్మ వంటగదిలో నుండి వచ్చి రాధాతో ఇలా అంటుంది, అమ్మా రాధా, ఈరోజు వాడు మందులు సరిగ్గా వేసుకున్నాడా? నీకు చాలా కష్టం అవుతుంది కదా అమ్మా, నువ్వు కూడా వెళ్ళి కొంచెం సేపు పడుకో. పర్లేదు అత్తయ్య, ఆయన ఇప్పుడే పడుకున్నారు, కొంచెం నీరసంగా ఫీల్ అవుతున్నారు. వాడి కాలు విరిగితే కానీ నీ విలువ వాడికి తెలియలేదు. నువ్వు ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. నీ బాస్కి ఫోన్ చేసి మాట్లాడావా? మా మేనేజర్తో మాట్లాడాను అత్తయ్య. నేను నైట్ షిఫ్ట్లో వర్క్ అంతా కవర్ చేస్తానని చెప్పాను. ముందు ఆయన ఇప్పుడు కోలుకోవడం ముఖ్యం. ఆయన కోలుకుంటే చాలు, అప్పుడు హాయిగా ఆఫీస్కి వెళ్తాను. నీ మంచి మనసు దేవుడు తప్పకుండా చూస్తాడమ్మా. వాడికి కావలసిన వేడి పాయసం చేశాను, వాడికి తినిపించు, నువ్వు కూడా తిను. నీ ఆరోగ్యం కూడా చూసుకోమ్మా. అలాగే అత్తయ్య అని అంటుంది రాధ. అలా 2 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం అనసూయమ్మ రాధ కోసం కాఫీ తీసుకొస్తుంది. రాధ మధు పక్కనే కుర్చీలో పడుకొని ఉంటుంది. రాధా, లే, కాఫీ తాగు. నువ్వు పడుకోకుండా మధు పక్కనే అలాగే కూర్చున్నావు. నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. రాధ లేచి, థ్యాంక్స్ అత్తయ్య, ఆయన నిద్రపోతున్నారు, నాకే నిద్ర రాలేదు. ఆయనకి మళ్ళీ కాలు నొప్పి వస్తుందేమో అని భయం వేసింది. అదే నిజమైన భార్య ప్రేమ అమ్మా. ఇంత ప్రేమను చూసి వాడు తప్పకుండా మారతాడు. నీలాంటి అమ్మాయి భార్యగా దొరికినందుకు నా కొడుకు చాలా అదృష్టవంతుడు అని అంటుంది అనసూయమ్మ. అలా 1 నెల రోజులు గడిచాయి. మధు నెమ్మదిగా కోలుకుంటూ వచ్చాడు. 1 నెల రోజులు రాధా చేసిన సేవ మధు మనసులోని మంచును కరిగించింది. అతను రాధాతో కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాడు. రాధా, నాకు కొన్ని మీటింగ్ ఫైల్స్ కావాలి, కొంచెం తీసుకొస్తావా? ఇది వారి మధ్య మొదటి చిన్న సంభాషణ. అలా చిన్న చిన్న మాటలతో మొదలైన ఆ సంభాషణ మెల్లిగా వ్యక్తిగత విషయాల వైపు మళ్ళింది.
రాధా, నువ్వు ఆఫీస్కి రోజు అంత దూరం ఎలా వెళ్తావు? నెల రోజుల నుండి నువ్వు చాలా అలసిపోయావు. పర్వాలేదు మధు గారు, నాకు అలవాటే. ఈ వారం మా టీంకి పెద్ద ప్రాజెక్ట్ డెలివరీ ఉంది, అందుకే కొంచెం వర్క్ ప్రెషర్ ఉంది. నువ్వు ఇంత మల్టీ టాలెంటెడ్ అని నాకు తెలియదు రాధా. అందుకు రాధా నవ్వి, మీరు ఇంతకుముందు ఎప్పుడూ నాతో మాట్లాడాలని ట్రై చేయలేదు కదా, అందుకే మీకు తెలుసుకోవాలని అనిపించలేదు. ఆ మాట మధు గుండెకు బలంగా తాకింది. అతను క్షమాపణ అడగాలని అనుకున్నాడు, కానీ ధైర్యం సరిపోలేదు. మధు కాస్త కోలుకున్నాక రాధ రోజు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. మధు ఇప్పుడు రాధ రాక కోసం రోజూ ఎదురు చూసేవాడు. రాధ ఇంటికి రావటం ఆలస్యమైతే, రాధా, ఎందుకు ఇవాళ ఇంత లేట్ అయింది? వర్క్ ఎక్కువ ఉందా? అని అడిగేవాడు. మధు అన్న మాటలకు రాధా మొహంలో సంతోషం కనిపించింది. ఆ ప్రశ్నలో ప్రేమ లేకపోయినా కనీసం తన ఉనికిని గుర్తించినందుకు సంతోషపడింది. కొన్నాళ్లకు మధు పూర్తిగా కోలుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. మధు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాక వారిద్దరి మధ్య సంభాషణ కొత్తగా మొదలైంది. మొదట్లో, హాయ్ రాధా, నేను ఇప్పుడే ఆఫీస్కి చేరాను. కాసేపటి తర్వాత లంచ్ చేయడానికి వెళ్తున్నాను. కొన్ని రోజుల తర్వాత, రాధా, ఈరోజు మా బాస్ నాకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంటికి వచ్చాక నీకు వివరంగా చెప్తాను. మరికొన్ని రోజుల తర్వాత, రాధా, ఇవాళ ఉదయం నువ్వు చేసిన పాయసం చాలా బాగుంది. ఈసారి ఇంకొంచెం ఎక్కువ చెయ్యి, ఆఫీస్కి కూడా తీసుకొస్తాను. అవును, ఇంకో విషయం, ఆఫీస్లో అందరూ నీ గురించి అడిగారు. మధు మాటలకు రాధ కూడా సంతోషంగా స్పందించింది. వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలుగా కాకుండా మంచి స్నేహితుల్లా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆఫీస్కి వెళ్ళాక కూడా గంటల తరబడి ఫోన్లో చాటింగు, మెసేజ్లు, పనుల గురించి, జీవిత లక్ష్యాల గురించి మాట్లాడుకోవడం చేసేవారు. మధు ఆన్సైట్ ప్లాన్ గురించి రాధాకు చెప్పాడు. రాధ ఆశ్చర్యంగా అడిగింది, మధు, నేను మీ లక్ష్యాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ విషయం నాకు మీరు ముందే చెప్పి ఉంటే నేను మీకు సపోర్ట్ చేసేదాన్ని కదా. మన పెళ్ళికి ముందు ఇవన్నీ నాకు చెప్పి ఉండాల్సింది అని రాధ కొంచెం బాధగా అంది. మధు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. నాదే తప్పు రాధా, నేను చాలా స్వార్థంగా ఆలోచించాను. పెళ్ళిని నిన్ను నా కెరీర్కు అడ్డంగా భావించాను. ఐఎమ్ సారీ. నా మొండితనం వల్ల నిన్ను ఎంతో బాధ పెట్టాను అని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు. ఆ క్షణం రాధా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పర్వాలేదు మధు, నాకు అత్తయ్య మామయ్య ప్రేమ దొరికింది, ఇప్పుడు మీ స్నేహం కూడా దొరికింది, అదే చాలు అని అంది రాధ. అప్పటి నుండి వారిద్దరి మధ్య నిజమైన ప్రేమ మొదలైంది. మధు ఇప్పుడు చిన్న విషయాల్లో కూడా రాధ గురించి జాగ్రత్త తీసుకునేవాడు. ఆమె భోజనం చేసిందా లేదా, ఆఫీస్ నుండి ఎంతసేపట్లో వస్తుంది అనే చిన్న విషయాలను కూడా అడిగి తెలుసుకునేవాడు. రాత్రిపూట గదిలో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మధు రాధా చేతిని పట్టుకొని, థ్యాంక్స్ రాధా, నువ్వు నా జీవితంలోకి రాకపోయింటే నేను ఒక మొండి రోబోలా ఉండిపోయేవాడిని. నువ్వు కూడా ఆన్సైట్ ప్లాన్ చేయి రాధా, మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అని చెప్పాడు మధు. అలా 4 నెలలు గడిచాయి. ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మధు తన మొండితనం వదిలి రాధాను ప్రేమిస్తే రాధ అతని లక్ష్యాలను గౌరవం ఇచ్చేది. పెళ్ళయ్యాక మొదలైన ఆ ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. ఇద్దరూ ఒకటయ్యారు. రాధా మధులను చూసి అనసూయమ్మ కళ్ళల్లో ఆనందం నిండిపోయింది. ఒకరోజు రాధ ఆఫీస్ నుండి లేటుగా వచ్చింది. మధు, ఏంట్రా ఈ మార్పు? ఈరోజు రాధా ఆఫీస్ నుండి రావడానికి ఆలస్యమైందని ఎంత కంగారు పడ్డావు? 1కి 10 సార్లు ఫోన్ చేశావు. నువ్వు రాధాను కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. అమ్మా, రాధా నా భార్య. నేను నా భార్య గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నువ్వు చాలా అదృష్టవంతుడివి మధు. రాధా లాంటి మంచి మనసున్న అమ్మాయి దొరికింది నీకు. పెళ్ళికి ముందు ఎంత మొండిగా ఉండేవాడివి, ఇప్పుడు నీలో ఎంత మార్పు వచ్చింది. నా మొండితనాన్ని, నా స్వార్థాన్ని తుడిచిపెట్టింది రాధా ప్రేమ అమ్మా. నేను తప్పు చేశాను. ఈరోజు నాకు ప్రేమ అంటే, తోడంటే ఏంటో అర్థమైంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి మధు. నా కోరిక అదే. మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటే చాలు అని అంది అనసూయమ్మ సంతోషంగా. ఒకరోజు రాధా మధు ఇద్దరూ కలిసి రాధా ఇంటికి బయలుదేరారు. రాధా తండ్రి శివరామయ్య, తల్లి పద్మజ చాలా సంతోషించారు.
మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడూ మీరు ఇలా సంతోషంగా ఉండాలి అని అంది పద్మజ. మధు చిరునవ్వుతో ఇలా అంటాడు. ఇదంతా రాధ వల్లే అత్తయ్య. తన ప్రేమ, సహనం నా జీవితాన్ని మార్చాయి. అని అంటాడు మధు. అలా కొంతకాలం గడిచింది. రాధా మధు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ఒకరికొకరు తోడుగా నిలిచారు. కొన్ని రోజుల్లోనే మధుకు ఆన్సైట్ అవకాశం వచ్చింది. రాధా కూడా అదే కంపెనీలో వేరే బ్రాంచ్లో మంచి పొజిషన్తో అమెరికాకు వెళ్ళింది. ఇష్టం లేకుండా మొదలైన ఆ బంధం అనుకోని ప్రమాదం వల్ల, అనూహ్యమైన పరిస్థితుల వల్ల, రాధ నిస్వార్థ ప్రేమ వల్ల బలపడి అపురూపమైన ప్రేమ ప్రయాణంగా మారింది. రాధా మధు జీవితాంతం సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.